హాయ్ ఆల్, వెల్కమ్ టు మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి. చిల్లీ చికెన్లో ఉండే ఈ చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రై అయితే మరీ డ్రైగా కాకుండా వాటరీగా కాకుండా చాలా బాగుంటుంది. అందుకోసం ముందుగా నేను 1 kg చికెన్ని తీసుకున్నాను. ఫ్రెష్ చికెన్ అండి. దీన్ని నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకుందాం. అందుకోసమని 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం అండ్ అలాగే 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలాను అయితే నేను ఇంట్లోనే హోమ్మేడ్గా తయారు చేసుకున్నానండి. అండ్ అలాగే అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం పెరుగు, ఒక నిమ్మచెక్క కూడా పిండుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా చికెన్కి అంతా పట్టేలా బాగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకోండి. ఇప్పుడు మసాలాను అయితే తయారు చేసుకుందాం. దీనికోసం గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని అందులోనే 10 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది ఫైన్ పౌడర్ లాగా మెత్తగా ఉండాలి. ఈ మసాలా పౌడరే చికెన్ ఫ్రైకి చాలా ఇంపార్టెంట్ అండి. మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే ఇది బిర్యానీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే చికెన్ ఫ్రైకి సరిపడేలా 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే 10 to 15 జీడిపప్పు పలుకులను అయితే వేసుకోండి. ఈ జీడిపప్పు వేగేలా స్లోగా కలుపుతూ కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక రెప్ప కరివేపాకు కూడా వేసుకొని 2 మీడియం సైజ్ టమాటోస్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఈ వెజిటబుల్ కట్టర్లో టమాటోస్ని బాగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని నేనైతే మీషో నుంచి తీసుకున్నాను. ఎలా వచ్చింది, ఎంత కాస్ట్ పడింది అనేది ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా ఈ టమాటోస్ని ఎంత మెత్తగా గ్రైండ్ చేసిందో. ఈ వెజిటబుల్ కట్టర్ అయితే నాకు ఆనియన్స్, టమాటోస్ కట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసుకొని పచ్చివాసన పోవడానికి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా బాగా కలిపి ప్యాన్ పైన మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేగనిచ్చుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మీరే చూస్తున్నారు కదా ఆయిల్ టమాటా ప్యూరీ నుంచి ఎలా సపరేట్ అయిందో. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నేట్ చేసిన చికెన్ని తీసి ఇందులో వేసుకోవాలి. ఈ చికెన్లో మనం చికెన్ జాయింట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. జాయింట్స్ కూడా బాగానే ఫ్రై అవుతాయి. చికెన్ వేసాక అంతా ఒకసారి కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా అంతా కలిసేలా కలుపుకొని 10 మినిట్స్ పాటు మూత పెట్టి సిమ్లోనే పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ చూడండి చికెన్లో ఎలా వచ్చిందో. దీనికి అడిషనల్గా మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదు. చికెన్ నుంచి వచ్చిన వాటరే ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. అంతా ఒకసారి కలుపుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారంని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం చిల్లీస్ వేస్తాం కాబట్టి కారంని కొంచెం తగ్గించే వేసుకోండి. ఈ చికెన్ ఫ్రై అంతా సిమ్లోనే కుక్ అవ్వాలండి. ఫుల్లో పెట్టుకుంటే అడుగు మాడిపోతుంది. చూస్తున్నారు కదా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే దీనికి అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తగ్గదండి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకోవాలండి. ఇది ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూపించాను. మసాలా ఇంగ్రీడియంట్స్ అండ్ కాజుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది బిర్యానీలోకి కానీ చికెన్ ఫ్రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దీన్ని నేనైతే 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఉండే మసాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. నేనైతే బయట దొరికే ఎలాంటి చికెన్ మసాలాస్ కూడా ఇందులో యూజ్ చేయలేదండి. అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాసే వేసుకున్నాను. అండ్ ఈ చికెన్ ఫ్రై అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీతో కానీ చాలా బాగుంటుంది. అంతా కలుపుకున్న తర్వాత 4 చిల్లీస్ని అయితే ఇలా కట్ చేసి వేసుకోండి. అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరతో పైన అంతా గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది.
and subscribe for more videos. Thank you for watching.